ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన 22వ తారీఖు రానే వచ్చింది. జీఎస్టీ తగ్గింపు అమల్లోకి వచ్చడే ఆల్చం దుకాణాల మీద ఎగబడ్డారు జనాలు. దీంతో దందా మునుపటి కంటే ఎక్కువ జోరందుకుంది. ఇంట్లకు అక్కడికొచ్చే సరుకు సామాన్లు కొని ఇన్నొద్దులు గిట్లుంటే మంచిగుండన్నట్లు మురిసిపోయిర్రు. ఈ ఏమేమి తగ్గినాయంటే దినం అక్కడికొచ్చే సబ్బులు, సర్ఫులు, మోకానికి వేసుకునే పౌడర్ల కాడ నుంచి మొదలు పెడితే పండ్లు తోముకునే బూసుల దాకా చాలా వస్తువుల ధరలు తగ్గినాయి. పెద్ద పెద్ద వస్తువుల లిస్టు చూస్తే ఏసీలు, ఫ్రిడ్జీలు, టీవీలు, వాషింగ్ మిషన్లు వీటి రేట్లు కూడా చాలా మటుకు తగ్గినాయి. అట్లనే కార్ల ధరలు కూడా జీఎస్టీ తగ్గింపు పుణ్యమా అని మారుతి ఇంకా టాటా కార్ల ధరలు చాలా కిందికొచ్చినాయి. బండ్ల మోడల్ ను బట్టి 70,000 కాడ నుంచి 1,30,000 దాకా తగ్గితే వీళ్ల తొవ్వల హుందై కంపెనీ కూడా చేరింది. కార్లు గానీ, వెహికల్స్ గానీ, 2 వీలర్స్ గానీ, 4 వీలర్స్ గానీ తీసుకుంటే రేట్స్ తక్కువ అనిపిస్తుంది. అప్పుడు 1,15,000, 1,20,000, 1,30,000 ఒక బైక్ ఉండే. ఇప్పుడు 1,10,000కు 1,00,000కే బైక్ వస్తుంది. ఇప్పుడు మస్తు సేవ్ అవుతుంది, అందరికి బెటర్ అని నేను అనుకుంటున్నా. గదన్నట్లు జీఎస్టీ భారం సిరిమంతుల మీద కాదు, గరీబోళ్ల మీదనే చానుండే. ఇన్నొద్దులకు అది తగ్గింది కాబట్టి ఈ దసరా పండుగ మామూలు ఉండదన్నట్లు సంబరపడుతుర్రు జనాలు. కేంద్ర నిర్ణయం తీసుకున్నాను, జీఎస్టీ తగ్గించిన సంతోషంగా ఉంది. ఇది పేద ప్రజలకు అనుకూలంగా ఉంటుంది. దసరా పండుగ ప్రతి ఒక్కరు సంతోషపడతారు. మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. గిట్ల ఎక్కడ చూసినా ఇప్పుడు జీఎస్టీ ఆఫర్ల ముచ్చట్లే